హాయ్ అండి. అందరికీ నమస్కారం. వేడివేడిగా క్షీరాన్నం అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను సోనా మసూరి. అవి ఒక కుక్కర్‌లో వేసుకొని ముందుగా కడిగి అందులో ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తాను. బట్ ఇక్కడ అవకాశం లేక సోనా మసూరి రైస్ యూజ్ చేస్తున్నాను. రైస్ కూడా 2 అవర్స్ నానబెడితే బావుంటుందండి. కానీ అప్పటికే ఇది నైట్ టైమ్ చేస్తున్నాను. సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అడిగారు మా హస్బెండ్ చేయమని. సో, ప్లానింగ్ లేదు. సో, ఇలా కడిగిన బియ్యంలో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ ఏసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం పాలు ఒక గిన్నెలో వేడి చేసుకొని పాలు మరగబెట్టుకుంటూ ఉండాలి. సో, అవి మరిగేలోపు ఈ కుక్కర్ విజిల్ కూడా అయిపోతుంది కదా! సో, అప్పుడు ఈ ప్రెషర్ బయటికి పోయే వరకు పక్కన పెట్టి, ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని, చిన్న కడాయి పెట్టుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టేసుకోండి. నేను అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా చేస్తున్నానండి. మామూలుగా అయితే మనం గిన్నెలో పాలు మరిగించుకుని బియ్యం కూడా అందులో ఉడికించుకుంటేనే టేస్ట్ సిరన్నం అంతా. దీనికన్నా అదే బెటర్ చాయిస్. కానీ అప్పటికప్పుడు తినాలనిపిస్తే తప్పదు కదా! ఆప్షన్ లేనప్పుడు ఇలా కుక్కర్ ట్రై చేయండి. మోస్ట్‌లీ కుక్కర్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఆ రుచి వేరేగా ఉంటది. ఇది పర్లేదు యావరేజ్. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. అన్నీ ఒకసారే వేసేయకుండా డ్రై ఫ్రూట్స్. ముందు బాదం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా సిమ్‌లోనే వేయించుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కిస్మిస్ యాడ్ చేసుకోండి. కిస్మిస్‌లు వెంటనే వేగిపోతాయి కదా! ఇలా వేగిన వాటిని వేరొక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలా కడాయిలో ఉంచేస్తే ఏమవుతుందంటే నెయ్యి ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి మాడిపోయి రంగు చేంజ్ అయిపోతాయి. సో, ఇలా తీసి పక్కన పెట్టుకుని ఈ లోపల మన పాలు పొంగిపోతాయి కదా! ఈ పాలు పక్కన పెట్టి ఈ లోపల రైస్ కుక్కర్ ప్రెషర్ తగ్గుతుంది. అప్పుడు కుక్కర్ మూత తీసి రైస్ ఉడికిన విధానం చూసుకోండి. సో, రైస్ అయితే ఉడికిపోయింది. ఇలా దగ్గర పడిపోతుంది కదా! సో, ఇప్పుడు స్టవ్ సిమ్‌లోనే ఉంచుకోండి ఫ్లేము. రైస్ ఇలా దగ్గరికి అయిన తర్వాత అన్నం మెతుకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని యాక్చువల్లీ సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నా దగ్గర లేవు. సగ్గుబియ్యం వేస్తేనే క్షీరాన్నానికి మంచి టేస్ట్, కన్సిస్టెన్సీ ఉంటుంది మిల్క్ కూడాను. సో, ఇంట్లో అవైలబుల్ లేవు. సో, నేను అది స్కిప్ చేశాను. ఉంటే కంపల్సరీ వేసుకోండి. సో, ఇలా ఉడికిన రైస్‌లో మనం కాగిన పాలు ఉన్నాయి కదా పక్కన, ఆ పాలని యాడ్ చేసేసుకోండి. అలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్‌లో పెట్టేయకండి, అడుగు అంటుతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుతూ తిప్పుతూ ఉండండి. సో, ఆ రైస్ ఆ పాలల్లో ఉడికి మరింత టేస్ట్ వస్తుంది. రైస్ పాలల్లో ఉడికితేనే దాని రుచిదనం అంతా తెలుస్తుందండి. సో, అలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సిమ్‌లోనే ఉంచుకోండి ఫ్లేము. రైస్ దగ్గరికి పడుతుంది. సో, అలా రైస్ దగ్గరికయిన తర్వాత ఒక కప్ రైస్‌కి నేను ఒక కప్పు బెల్లం పౌడర్ వాడుతున్నాను. బెల్లం మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను మెత్తగా. అంతకు మించి ఎక్కువ వేసుకోకండి. అది మీ రుచిని బట్టి, మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోండి. తీపి ఎక్కువైతే తినలేము. సమానంగా ఉంటే లేదా తక్కువగా ఉన్నా కొద్దిగా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఒక చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. మా పాప తిందని చిటికెడు యాడ్ చేశాను. సో, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం అంతా కరిగి దగ్గరికి ఇలాగా బాగా కలుపుకోండి కలిసేలాగా. ఇలా కలుపుకున్న సిరన్నంలో మనం వేయించుకుని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుందురు. ఈ సిరన్నం చల్లబడే కొద్దీ ఇంకొంచెం దగ్గరికి చిక్కబడుతుందండి. సో, నేను ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో, అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్షీరాన్నం రెడీ. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తింటే అబ్బా సూపర్ ఉంటుంది.
సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వేడివేడి క్షీరన్నం రెడీ. అంతే, ఇది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని ఆస్వాదించడమే లేటు. సో దిస్ ఈజ్ ఫైనల్ లుక్. యాక్చువల్లీ మనం పూజలు వ్రతాలప్పుడు చేస్తూ ఉంటాం, కానీ ఆ పూజల హడావుడిలో వాటిలో సరిగ్గా తినలేము. ఫ్రీ టైంలో చేసుకుంటేనే కొంచెం మనం దాన్ని ఆస్వాదించగలుగుతామని నా అభిప్రాయం. మీరేమంటారు? సో సర్వింగ్స్ బౌల్లో సర్వ్ చేశాక ఫైనల్ జడ్జిమెంట్ మా ఇంట్లో మా అబ్బాయి ఇస్తాడు నాకు. సో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.